ఈరోజు నన్ను ఎంతగానో ఆకర్షించిన, తీవ్రంగా ప్రభావితం చేసిన, ఓ విధంగా ఆసక్తి రేకెత్తించే సవాలు చేసిన ఒక వచనం, జీవమును ప్రేమించు అనండి. దాన్ని ఆంగ్లంలో ఎలా పలకాలి? చాలా తమాషాగా, మజాగా అనిపిస్తుంది. నువ్వు జీవమును ప్రేమిస్తావా, మరణాన్ని ప్రేమిస్తావా? అది కూడా ఏస్ ప్రశ్నే. ఎంత ఆలోచించాలా? అయ్యయ్యో, నువ్వు జీవమును ప్రేమించి అంటున్నాడు. ఈ రోజున ఒక తాత్వికమైనటువంటి వివరణ, వేదాంతపరమైనటువంటి ఒక ఆరోగ్యకరమైన చర్చ ఈ మాట మీద జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆమేన్. యు మస్ట్ లవ్ యువర్ లైఫ్. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా చెప్పొచ్చా దైవజనుడు? తప్పు కదా. యు మస్ట్ లవ్ యువర్ లార్డ్, నాట్ యువర్ లైఫ్ అనేది కదా మన సిద్ధాంతం. ఇతను కొంచెం రివర్స్లో చెప్తున్నాడే. పడిపోయాడు బావాడు కూడా అనుకునే పెద్దోడు ఉంటాడు నాకు అప్పుడప్పుడు ఏంటి ఎప్పుడు ఉంటాడు లేడు. నీ జీవమును కాదు, నీ ప్రభువును ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, సేవని ప్రేమించాలి, రాజ్యాన్ని ప్రేమించాలి అనే బోధే పుష్కలంగా లభిస్తుండగా ఎవడాడు? దేవుని వాక్యం ఏమంటుందంటే జీవమును ప్రేమించు అంటే అక్కడున్న కోణం మరణాన్ని కాదు, శాపాన్ని కాదు, నరకాన్ని కాదు, జీవమును, యేసు ఇచ్చే జీవాన్ని, పరలోకాన్ని ప్రేమించమనే. అదేం అర్థం కాక కొట్టుకు రావడం లేదు. నేనేమి దానికి మించి విషయం ఉన్నదని జ్ఞాపకం చేయడానికే ఈ ప్రయత్నం పడుతున్నాను. హల్లెలూయా. అక్కడ ఉన్నది ఏదో, మనోడు ఏదో అనవసరంగా తిప్పలు పడుతున్నాడని చెప్పేసి నువ్వు తిప్పలు పడకు, ప్రశాంతంగా విను అంతే. సంగతి వినకుండానే మాట్లాడేవాడు ఆడెవడో అంట. యేసుప్రభు ఎక్లాస్ అని టైటిల్ పెట్టాడు ఆడికి. అది గొప్పగా మనము ధ్యానించవలసిన టైటిల్ ఏం కాదు కనుక వదిలేద్దాం. పహలే తో సునో భయ్, ఊరుకు ముందే కావరెందుకు నా నాయన. అందుచేత జీవం, జీవితం, ఎందుకంటే ఆంగ్లంలో లైఫ్ అనే పదానికి జీవము అనే కాదు, జీవితం అనే భావన కూడా ఉంటుంది. తెలుగు భాషలో మనకున్న విస్తృత పరిధి దృష్ట్యా జీవం వేరు, జీవితం వేరు, జీవనం వేరు, 100 ఉంటాయి. ఒక అక్షరం మారితే తలకట్టు, కొమ్ము, దీర్ఘం మారిపోతే మొత్తం మార్చేసే కెపాసిటీ తెలుగుకుంది. అందరికీ అంత ఉండాలని సీన్ లేదు కదా. మిగతా భాషలకి అంత లేదు. నా నా ఈరోజు మొదటి ఆరాధనలో సందేశంలో ఆ మాట నన్ను ఎవరైనా విన్నారో లేదో, మీకు అంత ఖాళీ ఉండదు, బహుశా అప్పటికి లేచి ఉంటారు. కానీ అందులో ఒక మాట అన్నాను, నాకు మాతృభాష, పితృభాష రెండే వచ్చు, మిగతా భాషలు రావని. ఒక ఆయనతో అంటే ఈ భాషలు అని నాకు వచ్చాంటే అవన్నీ రావు, నాకు రెండే తెలుసు, మాతృభాష, పితృభాష. మాతృభాష తెలుగు, పితృభాష అంటే పరలోక తండ్రి ఇచ్చిన అన్ని భాషలు, ఇంక మిగతా రావురా బాబు నాకు. నువ్వు జర్మన్ నేర్చుకున్నావా, స్పానిష్ నేర్చుకున్నావా, ఫ్రెంచ్ నేర్చుకున్నావా? నేర్చుకుంటే వచ్చే అంత కెపాసిటీ నాకే ఎక్కడ ఉందో, నేర్చుకునే ఆ ఎబిలిటీ, కెపాసిటీ అదే లేదు. అది చెప్పిపోయింది. దేశ రక్తం చేయి ఆయన బలవంతంగా లోపల పెట్టేసి కొన్ని వచ్చినాయి అంతే. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జీవమును ప్రేమించాలట. జీవమును ప్రేమించు. మనందరికీ బాగా విఖ్యాతి పొందిన వచ్చిన ద్వితీయోపదేశ కాండములో ఏమంటాడు? 30వ అధ్యాయం 19-20 చదవండి. బాగా మనకి 19 ప్రారంభం జాలుపోని అందాక. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి. చాలు. అందాక నేను జీవమును, మరణమును, ఆశీర్వాదాన్ని, శాపాన్ని మేము ఏది కావాలో కోరుకో అంటున్నాడుగా. సహజంగానే అక్కడ జీవం అంటే ఏమిటి? నరకంలో పడకుండా పరలోకానికి వెళ్ళి ఆ నిత్య జీవం, దేవుడిచ్చే నిత్య జీవం, దేనికోసం ప్రాణం పెట్టాడు ఆ జీవం.
అది ఆశీర్వాదకరం, లేదంటే శాపం, మరణం, నరకం. కనుక జీవం అనేది ఎక్కడ కనబడుతున్నా నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవంగానే లైఫ్ అనే దాని గురించి మనకు కనబడుతుంది. అదే సమయంలో జీవితం అనే భావన కూడా ఉంది. కనుక ఆ దిశగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఈ రోజున బైబిల్ ఉద్బోధిస్తున్నది లవ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని ప్రేమించు అనే ఒక బోధ బైబిల్లో ఉన్నది అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాస్త మీరు తాత్వికంగా, వైదాంతికంగా మీరు ఆలోచించాల్సిన కోణమేనని మీకు మొదటే మనవి చేశాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండములో ఒక వచనాన్ని మీరు చూడమని కోరుతున్నాను. ఆది కాండము 47వ అధ్యాయం 8-9 వచనాలు. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు, కరువు వచ్చి, వలసొచ్చి, గంపెడి పిల్లల్ని వేసుకొని మరొక దిక్కు లేక రాజు శరణ కోరి తిండి కోసమై వలసెళ్ళిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోయి ఫరో సముఖమును యోసేపు ద్వారా నిలబెట్టబడ్డ యాకోబు గారిని తల వంచి నమస్కరించి ఆశీస్సులు పొందినట్టు ఫరో అడుగుతున్నాడు. హౌ ఓల్డ్ ఆర్ యు మ్యాన్? దానికి ఆంధ్రీకరణ ఏమిటి? దానికి ఆంధ్రీకరణ ఏమిటి? నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని, నీ వయస్సు ఎంత అని ఒక మొక్కలో. నీ వయస్సు ఎంత అని అడిగితే 130 అని చెప్పడం సింపుల్. అలా చెప్తే బైబిల్ ఎందుకు అవుతుంది? అది ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే, ఒక జీవితానికి దిశానిర్దేశం చేయగలిగే ఓ గ్రంథం రాసేంత మెటీరియల్ని దానికి ఆన్సర్గా పెట్టాడు. యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకుంటే దొరికే మజా పేపర్ చదివిన చదివితే ఎందుకు వచ్చింది? కొంతమందికి వంతండి. ఆ వంతు ఎందుకు? బైబిల్ చదువుకోకుండా వెళ్తే ఇవాళ మన పనిలో విజయం రాదు, ఏదన్నా లేని పని చిక్కులో పడతాం, సాధారణంగా మన మీద ఆధిపత్యం తీసుకుంటాడు, అన్ని భయాలే. ఆ టెన్షన్కే చదివేస్తాడు బైబిల్. ఆ పోర్షన్ పూర్తి చేసాక అడిగి లేనిపోయిన ధైర్యం వచ్చేసి, ఎక్కలేని ధైర్యం వచ్చేసి ఎల్లరికి పోవటమే తప్ప చదివినది ఏది లోపలికి వెళ్ళే అవకాశం లేవు. ఒక మంచి సమృద్ధిగా నీరు కుమ్మరించుచున్నటువంటి ఓ కుళాయి కింద పాత్రను బోర్లేసిన రకం. అవసరమైతే ఆ ప్రవాహ దాటికి పాత్రను కొట్టుకుపోద్దు, కానీ ఎప్పటికీ నిండదు. ఎందుకంటే అటు తిరగేసి పెడతాడు. పాత్ర త్రవ్వబడాలి, పాత్ర కడగబడాలి, పాత్ర ఆ ధార కింద సరిగ్గా ఉండాలి, అప్పుడే కానీ నింపబడుద్ది. అయ్యా నీ వయస్సు ఎంత అని అడిగాడు. చదువునన్న మళ్ళీ జాగ్రత్తగా. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగితే యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. ఏంటండి అసలు? మొత్తం వయసు అప్పటికి 130 సంవత్సరాలంట. బాబు నీ వయసు ఎంత అని అడిగాడు పెద్ద ఆయన. ప్రపంచానికి అన్నం పెట్టే పొజిషన్లో ఉన్నటువంటి యోసేపును బట్టి సగౌరవంగా ఇతగాన్ని చేర్చుకొని తల వంచి నమస్కరించి ఆశీర్వాదాలు పొందిన సంస్కారవంతుడైనటువంటి ఫరో రాజు గారు ఏమంటాడు? అయ్యా మీరు జీవించిన సంవత్సరాలు ఎన్ని అంటే, యాకోబు నేను యాత్ర చేసింది 130 సంవత్సరాలు, కానీ జీవించిన సంవత్సరాలు కొంచెమే అన్నాడు. అంటే అప్పటికి వయస్సు 130 అనండి అంటలా మీరు. 130 సంవత్సరాల వయస్సులో 130 సంవత్సరాలు యాత్ర అయితే చేశాను తప్ప జీవించింది మాత్రం చాలా కొంచెం. జీవించింది మాత్రం చాలా కొంచెం. నా పితరులు జీవించిన 2 సంవత్సరాలు కావు బాబు అన్నాడు. అది కూడా ఎలా అర్థమవుతుందంటే, అంత వయసు ఇంకా నాకు రాలేదని, వాళ్ళు బతికినంతకాలం బతకలేదని వెళ్ళి అర్థం ఉంటుంది. కానీ అసలు అందులో అర్థం ఏంటంటే, వాళ్ళు జీవించిన జీవితం నేను జీవించలేకపోయానని ఆయన బాధ. అది యాకోబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో వయసు వచ్చేసి 130 సంవత్సరాలు, కానీ అందులో జీవించిన సంవత్సరం. మరి జీవించకుండా 130 మరణించావా? ఎన్ని సంవత్సరాలు మరణించావు? ఇంకా బతికే ఉన్నాడుగా, సావలేదుగా. బాబు నీ వయసు ఎంత?
నీవు జీవించిన సంవత్సరంలో ఎల్మి అనే దానికి ఆంగ్ల బైబిల్లో అన్ని వర్షన్స్ కూడా హౌ ఓల్డ్ ఆర్ యు అనే ఉంది. దానికి గంభీరమైన పదాలు ఏమి లేవు, కానీ ఆన్సర్ మాత్రం సేమ్ ఇదే ఉంది. ఈ ఆన్సర్ని బేస్ చేసుకునే తర్జుమాలో తెలుగులో ఆ క్వశ్చన్ పెట్టారు. నీ వయస్సు ఎంత అనకుండా నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని. ఈ తాత్విక జవాబుకు ప్రశ్నలో కూడా చోటు కల్పించారన్నమాట. తర్జుమాలో రేంజ్ పెంచారు. యాక్చువల్గా మామూలు రేంజ్లో అడిగాడు, సరైన రేంజ్లో ఆన్సర్ ఇచ్చాడు. కానీ తర్జుమాదారులే ప్రశ్నకు కూడా రేంజ్ పెంచి ఫరూక్ కూడా గౌరవం కల్పించే ప్రయత్నం చేశారు. అతను అమాయకంగా అడిగాడు, అంత డెప్త్ ఏం లేదా క్యాండిడేట్ కానీ. ఎంత బాబు నీ వయసు ఎంత అన్నాడు సింపుల్గా. దానికి మనోడు ఏమన్నాడు, 130 అనకుండా యాత్ర చేసింది 130 కానీ జీవించింది మాత్రం కొంచెమే. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? సరైన జీవితం నేను ఎంజాయ్ చేయలేదు, నా జీవితానికి సుఖం లేదు, కోరుకున్న జీవితం అనుభవించలా, సుఖప్రదమైన బతుకు బతకలా, ఎప్పుడు కష్టమే, టెన్షనే, దుఃఖమే, బాధ, ఏదో యాత్ర చేసేసి ఇక్కడ దాకా వచ్చేసి 130 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ నేను జీవించింది తక్కువే. అంటే సుఖపడింది తక్కువే, ఆస్వాదించింది తక్కువే, అనుభవించింది తక్కువే, ఆనందించింది తక్కువే. అంటే ఇక్కడ బైబిల్ ప్రబోధంలో ఈ కాంటెక్స్ట్లో, అంటే ఈ సందర్భంలో మాత్రమే గమనించవలసిన పాయింట్ ఏమిటంటే, ఏది అనుభవించావో, ఆనందించావో, ఆస్వాదించావో, సుఖపడ్డావో, కోరుకున్న లైఫ్ ఏదైతే ఉందో దాన్నే లైఫ్ అన్నాడు. మిగతాదంతా ఇట్స్ జస్ట్ పిల్గ్రిమేజ్, యాత్ర చేయటమే. నీ వయసు 20, 30, 50, 60? ఇందులో నువ్వు జీవించింది ఎంత? ఐ డింట్ లివ్ మై లైఫ్ అంటాడు. దానికి తర్జుమా అయ్యండి తెలుసా, ఐ డింట్ ఎంజాయ్డ్ మై లైఫ్ అని. అందులో 2-3 రకాల వర్షన్స్ ఉన్నాయి నీ దగ్గర. అక్కడ పెట్టావా? ఏం పెట్టావు? శివులో పెట్టావు తప్ప అది కేజీవి ఈ తరంలో ఎవడికి అర్థం కాదు. ఎన్కేజీవి పెట్టు, దో ఆట్ వది అంటాడంటే ఈ ఆర్టీ అంటే అంటాడు. ఇప్పుడు వచ్చాడు ఏఎంపీసీ పెట్టి, లేకపోతే అసలు దానికి మించింది లేదు భూమి మీద. యాంప్లిఫైర్ క్లాసిక్ వర్షన్ అన్నమాట. కంపేర్ కొడితే 5-6 వస్తాయి కదరా. ఇంతలో పెట్టి ముందుకు వేసుకుని కూర్చున్నాడు ఒక్కొక్కడు. దేవుని స్తోత్రం. వీళ్ళు గంప కింద కొన్ని వదిలేసే రకం పంత్యములతో. దేవుని స్తోత్రం. ఏమంటాడు? The days of the years of my pilgrimage are 130 years. Few and evil have been the days of the years of my life, and they have not attained to the days of the years of the life of my fathers in the days of their pilgrimage. ఏం చెప్పుకొస్తున్నాడు పెద్ద మనిషి? ఏమండి ఏఎంపీసీలో ఏమన్నాడు చూడండి, యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్లో. Jacob said to Pharaoh, the days of the years of pilgrimage are 130 years. Few and evil have the days of the years of my life been, and they have not attained to those of the life of my fathers in their pilgrimage. మీరు ఇలాగా 4-5 వర్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. అన్నిట్లో కూడా దాదాపుగా ఇదే భావన, ఇదే విషయాన్ని తేటగా ఆయన తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిపూర్ణంగా ఆధారపడదగిన వర్షన్ ఇప్పుడు కూడా కింగ్ జేమ్స్ వర్షనే, కాకపోతే అది గ్రాంథిక భాషలో ఉంటుంది, సరళమైన భాషలో ఉండదు. గ్రాంథిక భాషలో అంటే తమరు, యు అన్న పదం వాడరు అసలు పెద్దోళ్ళకి ఎవరికి. THOU, థో ఆట్ ఓదే. మీ చేతి అంటే థైన్ ఆర్మ్ అంటాడు. అక్కడ యువర్ హ్యాండ్ అండవ్. అంత కాస్త బరువు ఎక్కువ ఉంటుంది, మనకు తేలికపాటి చదువులు కాబట్టి అవి అరగవు కాబట్టి అవి వదిలేసి ఎన్కేజీవి న్యూ కింగ్ జేమ్స్కి వచ్చేసాం. ఇటు ఓల్డ్ కింగ్ జేమ్స్ని, న్యూ కింగ్ జేమ్స్ని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉన్నాడు యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ వాడు. యాంప్లిఫైడ్ వర్షన్లో క్లాసిక్ ఎందుకు రికమెండ్ చేస్తానంటే, అక్కడ దెన్ హీ రిప్లైడ్ అన్నాడు అనుకోండి. హీ ఎవరు?
పైకి కిందకి వెళ్తే కానీ మనకు దొరకదు. కానీ యాంప్లిఫైడ్ క్లాసిక్లో బ్రాకెట్ ఇస్ హీ ఎవరో రాస్తాడు వెంటనే, మనకి ఎక్కువ తిప్పలు లేకుండా కొంచెం సులువుగా బైబిల్ని చదువుకొని ఏంటి అమ్మయ్య ఇవాళకి అధ్యాయం చదివేశాం ప్రశాంతంగా చెలరేకి పోదాం అనుకునే వాడికి ఇదంతా రుచించదు. కథ టైం తీసుకొని బైబిల్ చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం విద్యార్థి మనసు ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఆడికి ఇది సమాచారం ఉపయోగపడుద్దని ఆశతో చెప్తున్నాను. మొత్తం కళ్ళని దాని మీద పడేసారు, మీ సూప్ మండిపోను ఎంతసేపా యారి పేరు అది గొడవ ఎక్కువైపోయింది, దేశ రక్తం ఏం చేయి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకెవడు చెప్పిందంతా ఏది చేసినా అసలు మీరు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఇట్లా టూ మచ్ ఉందరా బాబు. మొత్తం 4 బైబిల్ చదివేశారు ఇప్పుడు, రెప్పెత్తలేదు చూడు అసలు ఒక్కడు కూడా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. కనుక మీకు తేలుచున్న ఫలితార్థం ఒకటే, నీవు జీవించిన నీ వయస్సు ఎంత అని అడిగితే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే యాత్ర చేసింది 130 కానీ జీవించింది మాత్రం చాలా కొద్దిగా అంటాడు. ఏదో సంవత్సరాలు దొర్లిపోయి తప్ప నా జీవితాన్ని అనుభవించలేదు, నా జీవితంలో ఆనందపడలేదు, నాకు అసలు సుఖం తప్ప సుఖం అనేది దుఃఖం తప్ప నా బతికేలాగే తెల్లారిపోయింది. అంటే ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని ప్రేమించరా, దాన్ని సంపాదించుకో. ఎప్పుడు ప్యానో సొక్కలేని ఉరుకులు పరుగులు బతుకు కాదురా నాయనా అని చెప్తున్నాడు పని కట్టుకొని బైబిల్లో. బోధపడుతుందంటారా? ఒక ఆనందకర సంతృప్తికర ఆరోగ్య జీవితమును ప్రేమించు నాయన, దానికోసం జీవించరా. ఏదో అసలు ప్యానం సుఖం లేకుండా ప్రసంగి ఈ మాటలు బాగా చెప్తాడు. పొద్దు గూగుల్ అటు పరిగెట్టి 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 విపరీతంగా కష్టపడి తెగ సంపాదించి ఆడు ఏం అనిపించకుండా చచ్చిపోతాడు, ఆడి బతుకు కన్నా వేస్ట్ బతుకు భూమి మీద లేదని చెప్పాడు. విపరీతం కష్టపడి రేయింబోలు ప్రయాసపడి అసలు నిద్రాహారాలు మాని, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, ఏముండదు, తెగ సంపాదించేస్తాడు, తింట కూడా ఉండదు. ఉపకారం ఏంటి? అతని కంటే ఆ గతి బేలు అన్నాడు. నీకు అయ్యింది వాళ్ళేం దేవునికి స్తోత్రం. చల్లగాడుగా చెప్పాడు పెద్ద ఆయన. కాబట్టి నేను కోరుతున్నాను దేవుని బిడ్డలారా, ఏదోలేండి ఈ బతికేలా సాగిపోతే చాలులేండి, మొత్తానికి బయటపడితే చాలులేండి, తొందరగా రాకూడదు చేతి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానులేండి. కరెక్టే, అలాగే పరిశుద్ధులందరికీ ఉంటుంది. కానీ కోరుకున్నప్పుడల్లా బోర మోగదు కదా, కొంచెం టైం ఉందిగా భూమి మీద బతకాలిగా. ఆ బతికేది ఏదో అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా తిక్క తిక్క కాకుండా, ఏదో యాత్ర చేసేసినట్టుగా కాకుండా జీవితాన్ని కాస్త దేవుని కృపలో దేవుని అనుమతి మేరకు అనుగ్రహం మేరకు దైవిక క్రమాలలో అనుభవించయ్యా, ఆస్వాదించయ్యా, హ్యాపీగా బతుకురా బాబు అనే ఒక ఉపదేశం కూడా బైబిల్లో ఉంది. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్పాను, ఈ ఆనందం అనుభవించడం ఇదంతా దైవిక క్రమాలలో దేవుని అనుమతి మేరకన్న పదాలన్నీ వాడా. అవన్నీ పక్కన పెట్టి జపాన్ శాస్త్రం లైఫ్ని ఎంజాయ్ చేయమని చెప్తున్నాడని తెగబడిపోకు సైతాన. జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నీ తమ్మునిలిసి నాశనం కానీ ఎట్ట బాగుపడతావరా? తెల్లారులెత్తి బతుకేం బతుకురా, చెయ్యి కుదిరిగినా తలాతో ఒక కట్ చేసి నడుముక్కలు కావాలని చేపలు తినవల్ల అలవాటు మీద ఉపదేశాన్ని అట్ట చేస్తున్నాడు వీడు. నాకు మా ఊరు చెప్పిందాక ముక్కల పులుసుకి సాంబార్కి తేడా తెలియదు, 2 ఒకటి అన్నాను నేను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు, కాదు తేడా అది కాదు, ముక్కల పులుసు వేరు సాంబార్ వేరు అంటే నాకు వంటలు బాగా వచ్చు అనుకున్నాను. కానీ మా ఊరి దగ్గర ఓడిపోయాను. ఇంత విషయం ఉందా? ఉంది కదా, ఇప్పటికి నీకు తెలియదేంటి? పోన్లే దేవునికి స్తోత్రం. ట్యూషన్కి వెళ్ళిపో లాయర్ గారి దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా సరే ట్యూషనే. దేవునికి స్తోత్రంగా తగినంత రుసుము చెల్లించవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నది యూజర్ ఫీ ఉంటుంది అంతే, ఏం ఎక్కువ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే ఉపదేశం ఏంటంటే దేవుని బిడ్డలారా, సత్యాన్ని మంచిగా వినండి దేవుని బిడ్డలారా. ప్రసంగి యొక్క భావన ఒకసారి చూడండి, 5వ అధ్యాయంలో చెప్తాడు.